ఆర్థిక స్తోమత లేనివారు, బడుగు బలహీన వర్గాలకు చెందినవారు, నిరుపేదలు న్యాయపరమైన సలహాలు సూచనలు పొంది కారాగారంలో ఖైదీలుగా ఉన్నవారు ₹1 ఖర్చు లేకుండా బెయిల్పై బయటకు రావడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. న్యాయ సహాయం పొందాలనుకునేవారు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ను వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 100 కేసులకు పైబడి బెయిల్స్ ఇప్పించామని, 50 వరకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించామని, ఇంకా 200 కేసులు పెండింగ్లో ఉన్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కొమరాపు ఆఫీస్ నాయుడు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఏర్పాటు అయ్యాయని, వీటిని అన్ని జిల్లాల పరిధిలో ఉన్న న్యాయస్థానాలలో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతినిధులు పుట్ట అంజనీ కుమార్, పైడి హర్షవర్ధన్, గేదెల ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ న్యాయ సంస్థ ద్వారా రాష్ట్రంలో కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లాలలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి ఎవరికైతే రాజ్యాంగం హక్కులు కల్పించిందో ప్రతి పేదవాడు కూడా న్యాయవాది లేకుండా వాడి కేసు విచారణ జరగకూడదన్న ఒక కాన్సెప్ట్తో దేశం మొత్తం మీద ఇది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. అందులో భాగంగా మా జిల్లా నుంచి మేము చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ముగ్గురు కూడా నియామకం జరిగింది. గడిచిన సంవత్సరం నుంచి కూడా, ఇది సంవత్సరం 6 మాసాల నుంచి కూడా శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ అనుబంధంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అని ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇందులో ఏంటంటే క్రిమినల్ కేసులకు సంబంధించి ఎవరెవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళు ఆర్థికంగా డబ్బులు లేక కోర్టులో తమ తాలూకా వాదన వినిపించుకోలేక పేదరికం అడ్డుగా ఉండి న్యాయం జరగదేమో అన్న బాధ లేకుండా వాళ్ళ తరపున న్యాయాన్ని అందించే దిశగా మేము పనిచేయడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం 6 మాసాలుగా అనేక కేసులు మా ద్వారా, మా సంస్థ ద్వారా పరిష్కారం అయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం మా ద్వారా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ